కాబట్టి మనం ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ప్రభువుకు మనం అంటే బాగా ఇష్టం. ప్రభువుకి ఇష్టం కాబట్టే ఈరోజు మన కులంలో, మన గోత్రంలో, మన వర్ణంలో, మన వర్గంలో మనకంటే అందగాళ్ళు ఉన్నా, మనకంటే గొప్పవాళ్ళు ఉన్నా, మనకంటే మంచివారు ఉన్నా, వారందరినీ కూడా పక్కకు పెట్టి పనికిరాని నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీవు నేను దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాం కాబట్టి మనం దేనికి ఏర్పాటు చేయబడ్డామో మనకు తెలిసింది కాబట్టి ధర్మశాస్త్ర గ్రంథమందు దేవుణ్ణి ధ్యానించడంలో, స్తుతించడంలో, దేవుని సన్నిధిలో వేడుకోవడంలో, దేవునితో పాటు నడవడంలో మనందరం ముందుండాలి. ఇక్కడ ఎజ్రా గారు కూడా, ఈ ఎజ్రా ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్ర గ్రంథమందు ప్రావీణ్యత కలిగినటువంటి శాస్త్రి, మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. ఎజ్రా శాస్త్రి ఏ ప్రార్థన చేసినా దేవుడు వింటున్నాడు. ఎజ్రా శాస్త్రి ఏ మనవిని రాజు దగ్గరికి తీసుకుపోయి చెప్పినా రాజు కూడా వింటున్నాడు. అంటే ఎజ్రా శాస్త్రి మీద మనుషుల దయ ఉన్నది, దేవుని దయ ఉన్నది. మరి ఈనాడు విశ్వాసమైనటువంటి మన మీద దేవుని దయ ఉన్నదేమో కానీ మనుషుల దయ లేదు. మనం ఎంత కష్టపడ్డా, ఎంత ప్రేమించినా, ప్రతి అవసరతలో వాళ్ళకు మనం ఏదో ఒక రకంగా సహాయం చేసినా మనుషులు మనల్ని ప్రేమించరు కాబట్టి వారి దయ నాకు అక్కరలేదు అని అనొద్దు. నీ గురించి వారు తెలుసుకోవాలి, నిన్ను ఆదరించాలి. నీవు ఆదరించినటువంటి విధానం గురించి వాళ్ళు మాట్లాడుకోవాలి. ఎజ్రా శాస్త్రి ఎలాగైతే దేవుడి యొక్క దయను, ఎలాగైతే మనుషుల యొక్క దయను పొందుకుంటున్నాడో అటువంటి దయ నీ మీదికి రావాలంటే నీవు ఎప్పుడు బలహీనుడవో అప్పుడే బలవంతుడమని బలం తెచ్చుకోవాలి. 2014 సంవత్సరం నుంచి ఒక మంచి తీర్మానం చేసుకున్నాను. మా నాన్న చనిపోయినప్పుడు నేను దేవుని దగ్గరికి వెళ్ళి అడిగిన, ప్రభువా, మా నాన్న నేను ఎందుకు తీసుకెళ్ళాను? నేను నీ పని మీదనే ఉన్నా కదా. అంటే మీ నాన్న నీ దగ్గర కంటే నా దగ్గర ఉండడమే క్షేమం. మీ నాన్న లాంటి నాన్నలు, నీ తల్లిదండ్రులు లాంటి తల్లిదండ్రులు, నీ అక్క చెల్లెలు లాంటి అక్క చెల్లెలు ఎంతో మంది భూమి మీద బాధలలో ఉన్నారు. నేను మీ నాన్నను చూసుకుంటా కానీ నువ్వు వాళ్ళని చూసుకోను. ఆ మాటకు తీర్మానం చేసుకొని 2014 నుంచి 2022 ఈ సంవత్సరం వరకు నా కుటుంబాన్ని, నా బంధువులను, నా రక్త సంబంధికులను అందరినీ పక్కకు పెట్టి విశ్వాస సహితంగా నేను పోరాటం చేస్తున్నాను. ఈ పోరాటంలో నాకు మిగిలింది ఏం లేదు. నిందలు, అపనిందలు, లేనిపోయినటువంటి కల్పించి మాట్లాడడం, ఎన్నో నష్టాలు, ఎన్నో కష్టాలు. ఒక ఆత్మను రక్షించడం కొరకు మా శరీరాలను చంపుకొని, మా ఆలోచనలు చంపుకొని, దేవుని యొక్క తీర్మానమే మా తీర్మానం అని నడిచినప్పుడు ఎన్నో ఇబ్బందులు. నీ విశ్వాస జీవితంలో నువ్వు దేవుని నమ్ముకున్నప్పుడు అలాగే ఉంది, దేవుని నమ్ముకున్నప్పుడు కూడా అలాగే ఉంది. అయితే దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, మన స్థితిని మార్చాలి, మన గతిని మార్చాలి అనుకున్నప్పుడు మనకు ఎగ్జామ్స్ పెడుతుంటాడు. ఎగ్జామ్స్ అంటే పరీక్షలు పెడతాడు. ఈ పరీక్షలలో ఎంతమంది అయితే ఉత్తీర్ణులు అవుతారో వాళ్ళే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతారు.
ఒకటో తరగతి అయితే రెండో తరగతికి వెళ్తారు, రెండో తరగతి అయితే మూడో తరగతికి వెళ్తారు, మూడో తరగతి అయితే నాలుగో తరగతికి వెళ్తారు, నాలుగో తరగతి అయితే ఐదో తరగతికి వెళ్తారు, ఐదో తరగతి అయితే ఆరో తరగతికి వెళ్తారు, ఆరో తరగతి అయితే ఏడో తరగతికి వెళ్తారు, ఏడో తరగతి అయితే ఎనిమిదో తరగతికి వెళ్తారు, 8 అయితే 9కి వెళ్తారు, 9 అయితే 10కి వెళ్తారు, తర్వాత 10, 11, 12 ఇలా డిగ్రీ కూడా పూర్తయిపోతుంది. మరి అంత చదువు చదివించేది ఎందుకు? అంత కష్టపడి చదివింది కాబట్టి మనకు గవర్నమెంట్ జాబ్ ఇద్దాం అనుకుంటాడు. మనం ఏం చేస్తామంటే ఒకటో తరగతికే బాగా బలహీన పడిపోతాం. కొంతమంది టైం పాస్ కాకుంటారు, వాళ్ళు డిగ్రీలు చేస్తారు, పీజీలు చేస్తారు. తల్లిదండ్రులను ఎంత హింస పెట్టాలో అంత హింస పెట్టి బాధ పెట్టి వాళ్ళ రక్తం పిండించి పిప్పి చేసి కూడా చదువుతున్నామంట. తీరా ఆ చదువు జాబ్కే పనికిరాదు, ఆ చదువు దేనికి పనికిరాదు. వాళ్ళు ఎందుకు చదివినో కూడా వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు కొంతమంది క్రైస్తవులు కూడా అంతే, వాళ్ళు దేవుని నమ్ముకున్నా అట్లనే ఉంటారు, దేవుని నమ్ముకోక ముందు కూడా అట్లనే ఉంటారు. దేవుని నమ్ముకున్నాక ధర్మశాస్త్రం వారి ఆంతర్యంలోకి రాదు, దేవుని మాటలు వారి ఆంతర్యంలోకి రావు, దేవుని సిద్ధాంతాలు వారి ఆంతర్యంలోకి రావు, దేవుని యొక్క ఆలోచనలు వారి ఆంతర్యంలోకి రావు. మరి ఏమొస్తాయి? పూర్వం ఎలా జీవించరో, కుక్క గనక వాంతికి తిరిగినట్టు కుక్క ఏం చేస్తుంది? కడుపు నిండా తిని మళ్ళీ కక్కుతుంది, కక్కి మళ్ళీ తింటుంది. కొంతమంది విశ్వాసం కూడా అలాగే ఉంది, కుక్క వాంతికి తిరిగినట్టు పాత బుద్ధి, పాత స్వభావం, పాత ఆలోచనలే, పాత పద్ధతులే. దేవుడేమో పాతవి గతించను, సమస్తం కొత్తవాయను అంటాడు. మనుషులేమో మళ్ళీ పాత స్వభావాన్ని అనుసరించి నడుస్తున్నారు. ఈ వాక్యం వింటున్నటువంటి నీ విశ్వాస జీవితంలో నువ్వు ఎలాగున్నావు? ఒకసారి నిన్ను నీవే పరిశీలన చేసుకోవాలి. లోక సంబంధికులు, లోకాన్ని ప్రేమించేవారు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావా? అలా ప్రవర్తిస్తున్నావా? అలా జీవిస్తున్నావా? ఈ కాల సమయం నిన్ను నీవే విమర్శ చేసుకోవాలి. వాక్యం అంటున్నది, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వాక్యం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వాక్యం. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగినటువంటి బలహీనతల్లోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములను నేను సంతోషించుచున్నాను. చూడండి, భక్తుడు అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే నేను బలం తెచ్చుకుంటాను. మనం ఏ శ్రమలో ఉన్నామో, ఏ అప్పులో ఉన్నామో, ఏ వేదనలో ఉన్నామో, ఏ కుమిలిపోయేటువంటి సమస్యలో ఉన్నామో ఆ సమస్యలో బలం తెచ్చుకోండి. ఇంకా ఆయన అంటున్నాడు, క్రీస్తు నిమిత్తం కలిగినటువంటి బలహీనతలు అంటే ఇప్పుడు ఉపవాసం ఉండేటువంటి తప్పకుండా బలహీనత వస్తుంది. బలహీనత వచ్చినప్పుడు శరీర సంబంధి కాబట్టి ఈ శరీరానికి కంపల్సరీ ట్రీట్మెంట్ అవసరమే. ఉపవాసం ఉన్నప్పుడు పురుషుడు స్త్రీని ముట్టొద్దు, ఉపవాసం ఉంటే స్త్రీ కూడా పురుషుని ముట్టొద్దు. ఒకవేళ ముట్టకుండా ఉండడమే మంచిది. ఉపవాసం ఉంటే శరీరంలో ఉన్నటువంటి అవయవాలు కూడా బలహీనపడతాయి. ఉపవాసం ఉంటే వేడి కూడా బయటకు వస్తుంది. ఉపవాసం ఉంటే పాత కాలంలో ఉన్న రోగాలు కూడా బయటకు వస్తాయి. అయినా కూడా అన్నిటికీ తాలుకొని ఒక సేవకుడు ఉపవాసం ఉంటున్నాడంటే ఎంత అర్థం చేసుకొని నడవాలో మనం. కానీ అక్కడ భక్తుడు అంటున్నాడు, క్రీస్తు నిమిత్తం కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను,
హింసలు, మాటలతో హింస పెడుతుంటారు. మాటలు హింస పెట్టేటువంటి మాటలు, ఒక్కొక్క మాటలు మాట్లాడుతుంటే గుండె వేడిపోతుంటుంది. మా కొరకు ప్రార్థన చేస్తాడు ఆయన, మా కొరకు ఆయన కాదు ప్రార్థన చేస్తాడు ఆయన, వేరే వాళ్ళు ఉన్నారు. మా కొరకు కన్నీరు కాల్చిందా, మాకేమైనా రక్షణ గురించి చెప్పిందా, మాకేమైనా బాప్తిసం ఇచ్చిందా, మా ఇళ్ళ గురించి ప్రార్థన చేస్తుందా? ఎప్పుడు వాళ్ళ గురించే ఆలోచన చేయాలి. ఇక్కడ ఈ సేవకుడు ఎట్లా ఉన్నాడు, ఏ ఆపదలో ఉన్నాడు, ఏ బలహీనతలో ఉన్నాడు, ఏ చోట ఇబ్బంది పడుతున్నాడు అనే ఆలోచనలు వాళ్ళకి అవసరం లేదు. కానీ భక్తుడు అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుడు కనుక క్రీస్తు నిమిత్తం కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవాలలో కూడా. ఉపద్రవం అంటే ఒక గండం గడిచింది, ఈ గండం నుంచి నేను బయటకు వస్తున్నా అంటే ఇంకొక గండం వచ్చేస్తుంది. పౌలు ఈ మాటలు రాస్తున్నాడు. కోటికి లేనోడు కాదు, దిక్కు లేనోడు కాదు, అనాథ కాదు, లేకపోతే ఇంకా ఏదో వెనకబడిపోయిన దరిద్రుడు కాదు. పౌలు హోద రాజుగా ఉండాల్సినటువంటి హోద. క్రీస్తు నిమిత్తం తనకున్నటువంటి సమస్త ఆస్తులు, తన చదువును పక్కకు పెట్టి దేవుని పరిచర్య కొరకు, దేవుని యొక్క ఆలోచనల కొరకు నడుస్తున్నాడు. ఈరోజు విశ్వాస అయినటువంటి నీవు కూడా అన్నిటిని వదిలిపెట్టి, కులాలను వదిలిపెట్టి, బలగాన్ని వదిలిపెట్టి, అన్నదమ్ములను వదిలిపెట్టి, అన్ని విషయాలలో దేవునికి దగ్గరగా జీవిస్తున్నవేమో. నీ మీదికి నిందొస్తుందేమో, నీ మీదికి అవమానం వస్తుందేమో, నిన్ను కూడా దుఃఖపరుస్తున్నారేమో, నీ మీద కూడా లేనిపోని అంటున్నారేమో. వాక్యం అంటుంది, నువ్వెప్పుడు బలహీనుడవో అప్పుడు బలవంతుడు అనుకోవాలి. చచ్చిపోయేంత స్థితి ఉన్నా కూడా, ఆ చావులో కూడా నేను చావను, నేను బ్రతికి దేవుణ్ణి మహిమపరుస్తా అనే విశ్వాసం నీకుంటే మరణం నీ దాకా రాదు. నేను చచ్చిపోతా అనుకుంటే కంపల్సరీ చచ్చిపోతా. వాక్యం అంటున్నది, నీవెప్పుడు బలహీనుడవో అప్పుడు బలం తెచ్చుకో. నాకు కూడా క్రీస్తు నిమిత్తం నిందలున్నవి, బలహీనతలున్నవి, హింసలున్నవి, కరువు ఉంది, ఉపద్రవం ఉంది. నేను ఒకప్పుడు శ్రీమంతుడు, నేను ఉన్నతమైనటువంటి వ్యక్తిని, రాజుగా ఉండాల్సినటువంటి వ్యక్తిని, నేను ఈరోజు క్రీస్తు నిమిత్తం సమస్తాన్ని సమర్పణ చేసుకున్నా అంటున్నాడు పౌలు గారు. ఈరోజు ఒక మంచి తీర్మానం నీలో ఉన్నా. రోమపత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో ఇలా వ్రాయబడ్డది. ఏమని? రోమపత్రిక 5వ అధ్యాయం 3వ వచనం, అంతేకాదు శ్రమ ఓర్పును. చూడండి, ప్రతి మనిషికి ఫస్ట్ శ్రమ వస్తుంది. శ్రమ వచ్చినప్పుడు ఓర్చుకోవాలి. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను. ఓర్చుకున్నప్పుడు పరీక్ష, ఓర్చుకున్నప్పుడు పరీక్ష వస్తుంది. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను. నువ్వు ఎప్పుడైతే పరీక్ష రాసినావో ఇప్పుడు నిరీక్షించాలి, రిజల్ట్ రావాలి. పాస్ అయినా ఫెయిల్ అయినా, పాస్ అయినా ఫెయిల్ అయినా నిరీక్షణ ఉండాలి. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందు అతిశయపడు. ఏ శ్రమ వచ్చిందో ఆ శ్రమను బట్టి నువ్వు ఉన్నతమైన స్థితికి వస్తావు. నాయబట్టి జెమ్స్ పరిచర్యలో ఉన్నప్పుడు నేను అనేది, అరే జెమ్స్, ఈరోజు మనం భోజనం చేసినందుకు మన దగ్గర డబ్బులు లేవు, ఇది కూడా మనకు మేలుకే. ఈ శ్రమ మనం అనేకులకు కూడా భోజనాలు పెట్టించేటట్టు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనకి ఏ శ్రమ అయితే వస్తుందో ఆ శ్రమలో దేవుడు గొప్ప మేలు దాచిపెట్టి వస్తాడు అని చెప్పి దేవుడు ఈరోజు కూడా మమ్మల్ని అదే స్థితిలో ఉంచాడు.
నీ శ్రమలో నువ్వు ఓర్చుకున్నప్పుడు నీకు పరీక్ష వస్తే, నువ్వు పరీక్ష రాసి వచ్చిన తర్వాత నువ్వు నిరీక్షిస్తే నువ్వు ఏ కష్టాన్నైనా భరించగలుగుతావు. కాబట్టి నువ్వు ఎప్పుడు బలహీనుడవు, అప్పుడే నేను బలవంతుడని తీర్మానం చేసుకో. నిందలు వచ్చినాయా, బలహీనతలు వచ్చినాయా, హింస వచ్చిందా, ఉపద్రవాలు వచ్చినాయా, అన్నిటికి కూడా ఓదార్పును దేవుని సన్నిధి నుంచి తీసుకో. అలా నువ్వు దేవుని సన్నిధి నుంచి ఓదార్పును తీసుకుంటే ఇటు మనుషుల దయ ఉంటుంది, అటు దేవుని దయ ఉంటుంది. చాలా మంది తెలుసా, ఎవరు ఎదుగుతారో ఆ ఎదిగేటోళ్ళ మీద రాళ్ళేస్తుంటాడు. నీ గ్రామంలో నువ్వు ఒక మంచి స్థితికి వస్తుంటే నిన్ను చూసి ఓరవరు. నువ్వు మంచి బట్టలు కట్టుకొని తిరుగుతుంటే నిన్ను చూసి ఓరవరు. భర్త ఏం చేయడు, కొడుకు ఏం చేయడు, బిడ్డకు పెళ్లి చేసింది, అల్లుడు మంచోడు దొరికిండు, ఏ పని చేయరు, ఎట్లయితుందో అలకు అని నీ మీద మత్సరాన్ని కల చేసుకొని కూడా నిలబడుతున్నాడు. నరదిష్టి పెడతారు, మత్సరం ఇబ్బంది పరుస్తుంటాడు, బలహీనపరుస్తుంటాడు. కొన్నిసార్లు మన ఎదురుగానే డబల్ మీనింగ్ మాటలు కూడా మాట్లాడుతుంటారు. అన్ని విషయాలలో నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎవరు ఎన్ని మాటలు అన్నా, ఎవరు ఎంత బాధించినా నీ దేవుడు నీతో ఉన్నాడు. నిన్ను ఆదరించేవాడు నీ దేవుడే, నీ పక్షంగా యుద్ధం చేయవాడు నీ దేవుడే, నీ అవసరత తీర్చేవాడు నీ దేవుడే. నేను సంఘానికి ఒకటే చెప్తున్నా, నా వల్ల ఏది కాదు కానీ యేసు ప్రభు వల్ల అన్నైతే. మీ విశ్వాసం యేసు ప్రభు కూర్చున్నదై ఉన్నా, అప్పుడే నువ్వు సమస్తాన్ని కూడా జయించగలుగుతావు, సమస్తాన్ని కూడా సాధించగలుగుతావు. నేను దేవునికి మీకు మధ్య వారధిని మాత్రమే. నన్ను బట్టో ఇంకోరిని బట్టో నిన్ను నువ్వు పాడు చేసుకుంటే, చెడగొట్టే వాళ్ళు మనం చెడగొడుతూనే ఉంటారు. వారి మాటలకు మనం లోబడకుండా దేవుని మాటకు లోబడగలిగితే, ఇజ్రా గారి మీద ఎలాగైతే దేవుని దయ ఉందో, మనుషుల దయ ఉందో మన మీద కూడా వస్తుంది. దేవుని దయ, మనుషుల దయ మనకు కావాలి అంటే సమస్తాన్ని పెంటతో ఎంచుకో. సమస్త విషయాలలో కూడా ఓర్చుకో. ఓర్పు పరీక్ష, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ. కొంచెం వెయిట్ చేయి. భక్తిహీనులకు ఎంతో టైం పట్టదు, భక్తిహీనులు కూలిపోతారు. నేనైతే నా గురించి ఎవరైనా చెడ్డగా అన్నా కూడా నేను వెళ్ళి అడగను. కొంతమందిని ఈ చెడుగా ప్రచారాలు చేయడమే నాకు అలవాటు. నెరి అయితే నేను ఒక గ్రామంలో మోసపోయినా, చర్చ్ కొరకు స్థలం తీసుకోండి. నన్ను చాలా వేధించి బాధించింది వాళ్ళే, అయినా నేను వాళ్ళని క్షమించాను. కానీ వాళ్ళ దగ్గర నుంచి బాగా శోధన. సంఘంలో నా దగ్గర రక్షింపబడ్డ వాళ్ళకు నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. నేను ఎలాంటి వ్యక్తినో, నేను ఎవరితో ఎలా ప్రవర్తించినో, నేను ఎవరితో ఎలా మాట్లాడినో, నా దగ్గర ఎంతమంది అయితే రక్షింపబడ్డారో వాళ్ళందరికీ తెలుసు. కానీ కొంతమంది మాత్రం పనిగట్టుకొని చెడుగా ప్రచారాలు చేస్తారు. అన్నీ తెలుస్తాయి నాకు, కానీ నేనైతే మౌనంగా ఉంటాను. నీ గురించి కూడా నీ గ్రామంలో, నీ ప్రాంతంలో, నీ ఉంటున్న చోట్లో, నువ్వు జాబ్ చేసే దగ్గర, లేకపోతే నీ తోటి కోడలే, నీ అత్తనే, నీ భర్తనే చెడుగా మాట్లాడుతున్నారేమో, ఆ మాటలకు నిన్ను నువ్వు బలహీనపరచుకోవద్దు. వాక్యం అంటున్నది, నీవెప్పుడు బలహీనుడవో అప్పుడే బలవంతుడు అని నువ్వు నమ్మాలి. నిందలకు, అపనిందలకు, మోసపు మాటలకు, చెడ్డ ప్రచారాలకు నువ్వు భయపడద్దు.
అబ్రహాము లాగా దేవునితో నడవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో ఇలా రాయబడ్డది. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడును గాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందుండి బలహీనమై ఉన్నాము గాని మీ ఎదుట దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారమాయెము. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు బాబు బలహీనతను బట్టి, ఈ శరీరం ఎంతమందికి అయితే ఉన్నదో బాగా గుర్తుంచుకోండి. ఈ శరీరం ఉన్నంత మటుకు మన మీద నిందలు వస్తాయి, మనల్ని లేని ప్రచారం చేస్తారు, బాధ పెడతారు, హింస పెడతారు. అసలు మన మాట అనేది నచ్చదు. మన మాట నచ్చక అడు పెడతారు, ముఖం ఇటు పెడతారు, మనం మాట్లాడుతుంటే అడు తిరుగుతారు, ఇటు తిరుగుతారు. అసలు మనం చెప్పేది ఏది వాళ్ళకి ఇష్టం ఉంటుంది. ఇన్ని విషయాలలో కూడా నువ్వు ఓర్చుకొని తగ్గించుకొని ఉండాల్సిందే. ఎందుకంటే ఈ శరీరం ఉన్నంతసేపు నువ్వు బలహీనుడివే. యేసు ప్రభు కూడా శరీరంతో ఉన్నప్పుడు బలహీనుడే. అందుకని ఏమనుంది అక్కడ? బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడ్డాడు. దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. కానీ ఆయన 3వ రోజు లేచి దేవుని శక్తిని బట్టి ఆయన ఇంకా మన మధ్యలో పరిశుద్ధాత్మ దేవునిగా, మనం భాషలు మాట్లాడినప్పుడు కానీ, మనం ఒక్కరంగా ఉండి దేవుని సన్నిధిలో ధ్యానం చేసినప్పుడు కానీ పరిశుద్ధాత్మ రూపంలో మన మధ్యలోకి వస్తాడు. ఇక్కడ పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడు? బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడును గాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేము ఆయన యందుండి బలహీనమై ఉన్నాము. మేము కూడా ఇప్పుడు శరీరంతో ఉన్నాం కాబట్టి యేసుక్రీస్తు ప్రభులాగా బలహీనమే. మీ ఎడల దేవుని శక్తిని బట్టి. కాకపోతే యేసుక్రీస్తు ప్రభు మా అందరి కొరకు చనిపోయి తిరిగి లేచి ఆయన శక్తిని ఇవ్వడం బట్టి ఆయనతో కూడా జీవం గలవారు. మేము ఆయనతో కూడా జీవం గలవారమే. హల్లెలూయా. ఈ శరీరం ఉన్నంత మటుకు మనకు బాధలు వస్తాయి, అవస్థలు వస్తుంది, దుఃఖం వస్తుంది, శ్రమ వస్తుంది. ఓర్చుకోవాలి. నువ్వెంత ఓర్పు కలిగి ఉంటావో పరీక్ష వస్తుంది, ఆ పరీక్ష రాయాలి. పరీక్ష రాసిన తర్వాత ఏముంది? రిజల్ట్ నిరీక్షించాలంతే. నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే నీ శ్రమ నీ ఆశీర్వాదానికి కారణమవుతుంది. వీటన్నింటిని నువ్వు ఓర్చుకుంటానని ఈరోజు తీర్మానం చేసుకుంటే ఎజ్రా శాస్త్రి మీద యెహోవా యొక్క దయ ఎలాగుందో, మనుషుల యొక్క దయ ఎలాగైతే ఉందో నీ మీద కూడా ఆ దయను దేవుడు తీసుకురాబోతున్నాడు. ఎజ్రా శాస్త్రి ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తి. అంతేకాదు, రాజు యొక్క దయ కూడా, యెహోవా హస్తం ఎజ్రా శాస్త్రికి తోడున్నది కాబట్టి రాజు దయ ఎజ్రా శాస్త్రి మీద ఉంది. ఇప్పుడు దేవుని హస్తం నీకు తోడు ఉంటే నువ్వు ఏ పనికి పోయినా సక్సెస్ అవుతావు. నువ్వు బోర్లు దోమే పనికి పోయినా అందరికి 6,000 ఇస్తే నువ్వు గంట సేపు పని చేసి 20,000 తెచ్చుకుంటావు. నువ్వు చిన్న పని చేస్తావు, ఆ చిన్న పనిలో ఎక్కువ ఆశీర్వాదం ఉంటుంది. మరి నీకు అట్లా ఆశీర్వాదం కావాలా? అయితే ఎప్పుడు బాధ వచ్చినా నేను బలహీనుడను అనుకో. సరే, నువ్వు బలహీనుడు అనుకుంటే నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడును అనుకో. నాకు వారం రోజుల నుంచి జ్వరం వచ్చింది, నేను లేవలేకపోతున్నాను. ఆమోసాయి గారు ఫోన్ చేసి, అయ్యా నీకు ఖమ్మం, పాల్వంచ, కొత్తగూడెం, భద్రాచలం అట్లా వెళ్ళాల్సిన డ్యూటీ వచ్చింది, నువ్వు వెళ్ళిపో అన్నాడు. అయ్యా నాకు ఇట్లా వారం నుంచి బాగా బలహీనంగా ఉంది అన్నాడు. నువ్వు ఎప్పుడు బలహీనుడవో అప్పుడే బలం తెచ్చుకో, దేవుడు నీ పక్షంగా ఉండి కార్యం చేస్తున్నాడు. ఆ మాట నా హృదయంలో ఉంచుకొని నేను బయలుదేరి వెళ్ళిన. ఎక్కడ కూడికలు పెట్టినామో అద్భుతంగా దేవుని కార్యాలు జరిగినాయి. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎప్పుడు బలహీనుడవో బలం తెచ్చుకో. యేసు ప్రభు శరీరంతో ఉన్నప్పుడు ఆయన కూడా బలహీనుడే.
రెండు చేతులు 2 వేలు పెట్టి కళ్ళ కొరకు ప్రార్థన చేసిందో ఆ వ్యక్తే గాండ్రించి ముఖం మీద వచ్చాడు. ఎవరినైతే స్వస్థపరిచిందో ఆ వ్యక్తులే సిలువేయండి సిలువేయండి అని కేకలు పెట్టారు. ఏ వ్యక్తి జీవితంలో దేవుడు స్వస్థతను దయచేసిందో ఆ వ్యక్తే దేవుని మరణానికి ఈ శాపము మా మీదకి, మా పిల్లల మీదకి, మా కుటుంబం మీదకి వచ్చునుగా కానీ కేకలు పెట్టి పౌలు ఏమంటే ఎప్పుడు తిరుగుతాడు. వాడే పౌలుని చంపివేయడానికి కారణమైంది. ఈ లోకము మన దగ్గర అన్ని ఉన్నంత మనకే మనల్ని గౌరవిస్తారు, ఆ తర్వాత మనల్ని ప్రేమించరు. కాబట్టి ఈరోజు ఒక మంచి తీర్మానం మనలో ఉండాలి. నీవెప్పుడు బలహీనుడు, బలం తెచ్చుకో. దేవుడి నుంచి వచ్చే బలమే నువ్వు సమస్తాన్ని జయించగలుగుతావు. మనుషుల నుంచి నువ్వు బలం తెచ్చుకున్నావా, మనుషులు నిన్ను వాడుకొని వదిలేస్తారు. మనుషులు వాడుకోవడమే కాదు, నీ బలహీనతలన్నింటిని గురించి ఇతరులకు చెడుగా ప్రచారం చేస్తారు. నా చిన్నప్పుడు చదువుకున్నా, కురిమి గల దినములలో నేరములెన్నడూ గలగ నేరము, కురిమి విరసం పైన నేరములే గలుగుచుండు నిక్కము తప్పదు సుమతి. మనం స్నేహంగా ఉన్నప్పుడు మన గురించి ఎవరు చెడుగా మాట్లాడారు. మనం కొంచెం ఎప్పుడైతే దూరం అయిపోతామో మన గురించి అన్ని చెడుగా అయిపోతాం. కాబట్టి ఈరోజు నువ్వు ఎవరు నమ్ముతున్నావు? నీకు మనుషుల దయ, దేవుని దయ కావాలా? ఎజ్రా శాస్త్రి ఎలాగైతే ధర్మశాస్త్ర గ్రంథంలో ప్రావీణ్యత కలిగి ఉన్నాడో, ఎలాగైతే దేవుని యొక్క కుడి హస్తం అతనికి తోడుగా ఉన్నదో, మరి ఈరోజు మనందరికీ కూడా తోడుగా ఉండబోతుంది. ఎలాగైతే దేవుని కృప ఎజ్రా శాస్త్రికి తోడుగా ఉండి నడిపిస్తున్నాడో, ఈరోజు మనందరికీ కూడా దేవుని కృప తోడుగా ఉండి నడిపించబోతుంది. అలా నడిపించాలంటే దేవుని దయ, మనుషుల దయ మనందరి మీద ఉండాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఇలాగ రాయబడ్డది. ఏమని? నా సహోదరులారా, మీ విశ్వాసమునందు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైనటువంటి శోధనలో పడినప్పుడు అది మహానందం అని ఎంచుకోండి. మనం నానా విధములైనటువంటి శోధనలో పడిపోతున్నాం. ఆ శోధనలో పడుతున్నప్పుడు అది మహానందం అని ఎంచుకోండి. నీ గురించి పలానా వ్యక్తి చెడుగా అన్నారు, అది మహానందం అని ఎంచుకోండి. అది క్రీస్తు గురించే కదా, క్రీస్తు నిమిత్తమే కదా నన్ను ఆ విధంగా మాట్లాడింది, క్రీస్తు నిమిత్తమే కదా నా గురించి చెడుగా ప్రచారం చేసింది, క్రీస్తు నిమిత్తమే కదా నాకు ఇటువంటి ఇబ్బంది వచ్చింది. హల్లెలూయా. ఏ ఇబ్బంది వచ్చినా ఓర్చుకోవడం నేర్చుకో, తగ్గించుకోవడం నేర్చుకో, మహానందం నేర్చుకో. దేవుని యొక్క దక్షిణ హస్తం ఎజ్రా శాస్త్రికి ఎలాగ తోడై ఉందో ఆ దక్షిణ హస్తం నీకు తోడై ఉంటుంది. అంతేకాదు, నువ్వు ప్రార్థన చేస్తే సముద్రమైన పారిపోతుంది, యుద్ధాలైనా వెనుకకు మారుతుంది. చూడండి, కీర్తన 114 3వ వాక్యం. కీర్తన 114 3వ వాక్యం. సముద్రము దాన్ని చూచి పారిపోయేను, యోర్దాను నది వెనుకకు మళ్ళెను. వింటున్నారా? సముద్రం ఏమైపోయింది? పారిపోయింది. యోర్దాను నది ఏమైపోయింది? వెనుకకు మళ్ళిపోయింది. సముద్రం లాంటి కష్టాలు, యోర్దాను నది లాంటి బాధలు, గర్భఫలం లేదని చెప్పి నీ చెల్లె మాటికి ఫోన్ చేస్తుందేమో, క్యాన్సర్ రోగంతో నేను చచ్చిపోతాను మీ అక్కయ్యని నీకు ఫోన్ చేస్తుందేమో, నీ అన్నదమ్ములే ఇబ్బందులో ఉండి అక్క చెల్లె మా కొరకు ప్రార్థన చేయంటున్నారేమో. బలహీనమైనటువంటి నీవు బలం తెచ్చుకుంటే నీ ద్వారా గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. నిందలు, అపనిందలు
లేనివి కానీ కల్పించి చెప్పబడి నువ్వు కుమిలిపోతే అద్భుతాలు నీ ద్వారా జరగవు. ఎవరు ఎన్ని మాటలన్నా, ఎవరు ఎంత వేధించినా, ఎంత శోధించినా, నువ్వు ప్రార్థన చేసేందుకు ఒక మంచి తీర్మానాన్ని కలిగి ఉంటే దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు. కీర్తన 77:16 వాక్యంలో ఇలా రాయబడ్డది. ఏమని? దేవా జలములు నిన్ను చూచెను, జలములు నిన్ను చూచెను, జలములు నిన్ను చూచి దిగులు పడెను, జలములు నిన్ను చూసి దిగులు పడెను, అగాధ జలములు గజగజ, అగాధ జలములు కూడా గజగజ వణికినాయి. దేవుణ్ణి చూసి వణికినాయి. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువును చూసి వణికినాయి. మనం కూడా ఈరోజు యేసుక్రీస్తు దయ చొప్పున, కృప చొప్పున నడిసే వాళ్ళంగా ఉంటే మనం చూసి కూడా జలాలు అంటే ఎంత పెద్ద సమస్య, ఎంత పెద్ద ఇబ్బందులు. ఆనాడు మోషే గారు ఆ రాత్రికాల సమయం ఆ జలం మీద కర్ర, ఆ సముద్రం మీద కర్రను తీసుకొని కొట్టినప్పుడు ఎలాగైతే 2 పాయలు అయిపోయిందో, నువ్వు ఎంత పెద్ద సమస్య అయినా, నువ్వు ఎంత పెద్ద ఇబ్బంది అయినా, నువ్వు ఎంత పెద్ద ఆటంకంనైనా 2 పాయలుగా చేర్చగలవు. చూడండి, నిర్గమకాండం 14:21 వాక్యం. మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైనటువంటి తూర్పు గాలి చేత సముద్రాన్ని తొలగించి దాన్ని 6 నెలలుగా చేసెను. రాత్రి ఆయన చేయి అక్కడ ఆడించినప్పుడు యెహోవా తూర్పు గాలిని లేపి ఆ సముద్రాన్ని 2 పాయలుగా చేసి, నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ఒక మంచి తీర్మానాన్ని చేసుకుంటే, ఎవరు ఎంత వేధించినా, ఎవరు ఎంత బాధించినా, నిన్ను ఎంత శోధించినా, నిన్ను మోసపరిచినా, నీ గురించి చెడుగా మాట్లాడినా, చెడ్డ ప్రచారం చేసినా, నీ భర్తే నిన్ను తిట్టినా, నీ అత్తే నిన్ను కొట్టినా, నీ భార్య నిన్ను ఓర్చకపోయినా, దేవుని దయ కొరకు నువ్వు వెతికితే, ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని నీ ఆంతర్యంలో ఉంచుకొని, ఆయన యొక్క ఆలోచనల ప్రకారం నడుస్తానని నువ్వు తీర్మానం చేసుకుంటే, ఆయన యొక్క దక్షిణ హస్తం నీకు తోడుగా ఉండబోతున్నది. అది యోర్దాను నదైనా సరే దాన్ని కూడా వెనకకు మళ్ళేటట్టు చేస్తాం. చూడండి, యెహోషువ గ్రంథం 3:13 వాక్యం. యెహోషువ గ్రంథం 3:13 వాక్యం. సర్వలోకనాథుడైనటువంటి యెహోవా నిబంధన మందసమును మోయి యాజకుల అరకాలు, నిబంధన మందసాన్ని మోస్తున్నటువంటి యాజకులందరూ కూడా, యాజకుల అరకాలు యోర్దాను నీళ్లను ముట్టగానే, చూడండి, అక్కడ నిబంధన మందసాన్ని మోసినటువంటి యాజకులందరూ తమ అరికాళ్ళు ఆ నీళ్లలో పెట్టినప్పుడు యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారేటువంటి నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలిచినాయి. ఎగువ అంటే ఎత్తు నుంచి పడేటువంటి నీళ్లు. ఈ నిబంధన మందసాన్ని మోసినటువంటి 12 గోత్రాల వాళ్ళ యొక్క అరికాలు ఆ నీళ్లలో పెట్టబడగానే, ఈ నీళ్లు ఎక్కడి నుంచి అయితే పడుతున్నాయో అక్కడి నుంచి అటనే వెనకకెళ్ళి అక్కడ పెద్ద రాశిగా కూర్చోబడ్డాయి. నువ్వు పౌలు గారు చెప్పినట్టు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:10 ప్రకారం, నువ్వు ఎప్పుడు బలహీనుడవో అప్పుడే బలవంతుణ్ణి అని నువ్వు అనుకుంటే, అంతేకాదు క్రీస్తు నిమిత్తం నీకు బలహీనతలు వచ్చినాయో, బలహీనత అంటే శారీరకంగా ఇబ్బంది అనిపించిందో, ఉపవాసం ఉన్నప్పుడు నీరసం అయిపోతే గ్లూకోజ్ పెట్టుకున్నావు, ఉపవాసం ఉన్నప్పుడు నీరసం అయిపోతే జ్యూస్ తాగినవు, ఉపవాసం ఉన్నప్పుడు కొంచెం శరీరపరంగా పాతగా ఉన్నటువంటి ఏదైనా ఇబ్బందులు బయటకు వస్తున్నాయో, ఈ బలహీనతల విషయంలో కానీ
నిందలు కూడా నువ్వు చేయని దానికి చేసిన వాటిని నిందిస్తున్నావు. మంది మాటలు కొంతమంది బాగా వింటారు. ఒక ఆమె వచ్చి నీకు ఇంకొక ఆమె గురించి చెడుగా మాట్లాడుతుంటే, అమ్మ మరి నేను ఇన్ని రోజులైంది, నేను ఆమెతోటి ఎన్నోసార్లు కూర్చున్నా, అన్నం తిన్నా, వాళ్ళ ఇంటికి కూడా నేను అట్లా వెళ్ళేసి వచ్చినా, మరి నాకు అట్లా అనిపించలేదు కదా. ఇంకొక ఆమె గురించి చెడుగా చెప్తున్నప్పుడు ఇలా మాట్లాడరు. మాకు అనిపించలేదు కదా, 24 గంటలు అక్కడనే అన్నం తింటాం, అక్కడనే ఉంటాం, వస్తుంటాం, ఒక అక్క చెల్లెల కంటే దగ్గరగా ఉంటాం, మరి మాకు ఎప్పుడు అట్లా అనిపించలేదు కదా, నువ్వెందుకు పని కట్టుకొని వాళ్ళ గురించి చెడ్డ ప్రచారం చేస్తున్నావు అని అనదు. ఆమె చెప్పిన దానికి ఈమె ఇంకొకటి జోడించి ఇంకా నిందించడం, ఇంకా వేధించడం, ఇంకా బాధించడం. ఒక ఆమె నాతో అన్నది, అలా భర్త ముందలే, ఈడెప్పుడు చస్తాడో నాకు దరిద్రం అప్పుడు పోతుంది అయ్యగారు. ఆడు రావలేదు కానీ ఈమె ఎటుపోయిందో కూడా ఇంతవరకు తెలియదు. ఇప్పుడు పోయి 4 సంవత్సరాలు అయింది. ఆడేమైంది, ఈమె రూపాయి కూడా కట్నం తీసుకురాలేదు, ఎటో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక్కడే ఉంటుడు, దర్జాగా తింటుడు, దర్జాగా పోతాడు. నిందిస్తేవారు నిందిస్తారు, నిందలేనా ఇబ్బందులు ఎన్నో ఇబ్బందులు. వాళ్ళ ఇబ్బందులు తెలుస్తున్నందుకు కారు తీసుకొని పరిగెత్తాలి, ఆటో తీసుకొని పరిగెత్తాలి, వర్షం రాని పరిగెత్తాలి, జ్వరం రాని పరిగెత్తాలి. నా భార్యని ఎన్నోసార్లు హాస్పిటల్లో గ్లూకోజ్ ఎక్కుతుంటే పక్కన ఎవ్వరు లేకుండానే వదిలేసి నేను పరిచయకు పోయినటువంటి రోజులు ఉన్నాయి. హాస్పిటల్లో ఆమె గ్లూకోజ్ ఒక్కతే ఎక్కించుకొని ఆ గ్లూకోజులు ఆ 2 అయిపోయేంత వరకు ఒక్కతే అక్కడ ఉండి మళ్ళీ నేను వచ్చిందాక వెయిట్ చేస్తే బిల్లు కట్టి మళ్ళీ నేను నా భార్యని తిరిగి ఇంటికి తీసుకొచ్చుకున్న రోజులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు ఎవ్వరు చూడరు. వాక్యం అంటున్నది, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవంలోను అన్నిటికి తట్టుకో. నువ్వు అన్ని విషయాలలో ఓర్చుకో. మేము ఎంత ప్రార్థన చేసినా, చిన్న ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. ఎందుకు వింటాడంటే మాకు ఓర్చుకునే గుణం ఉంది. ఎవరైనా వచ్చి నీ గురించి చెడుగా చెప్పారనుకో, చెడుగా చెప్తే మేము నమ్మము. వాళ్ళన్న మాటను బట్టి నిన్ను వ్యతిరేకించాం, వాళ్ళు చెప్పిన విషయాలను బట్టి నిన్ను దూరం చేసుకో. ఒకవేళ నిజంగా వాళ్ళు చెప్పింది నిజమే అయితే దేవుని దగ్గర విచారణ చేసి నీకు ఏ రకంగా సమాధానం చేయాలో చెప్పాలో ఆ విధంగా సమాధానం చెప్తా. నువ్వు ఈరోజు ఈ అన్ని పరిస్థితులను ఓర్చుకొని నడుస్తానంటే, లోపడతానంటే, తగ్గించుకుంటానంటే, వస్తున్న ప్రతి శ్రమను బట్టి ఓర్చుకుంటానంటే, వస్తున్న ప్రతి కష్టాన్ని బట్టి, బలహీనతను బట్టి నువ్వు ఓర్చుకుంటానంటే, నువ్వు ఏ ప్రార్థన చేసినా దేవుడిని ప్రార్థన వినబోతాడు. అది చిన్న ప్రార్థన అయినా సరే, దేవుడా నేను బస్సు ఎక్కుతున్నాను, బస్సు చుట్టూ అగ్నికంచ వేయంటే బస్సు చుట్టూ వేస్తాడు. నేను పనికి వెళ్తున్నా, నా పని దీవించాడు, పని దీవిస్తాడు. నాకు డబ్బులు లేవు, నాకు ఆర్థికంగా సహాయం చేయండి, నీకు సహాయం చేసే వాళ్ళని లేవనెత్తా. నువ్వు దేవుని మీద ఆధారపడితే దేవుడు సహాయం చేస్తాడు. కొంతమంది ఉంటారు, వాళ్ళకు రోజు 10,000 ఇచ్చినా సరిపో, 500 ఇచ్చినా సరిపో, 1,00,000 రూపాయలు ఇచ్చినా సరిపో. సాయంత్రానికి అసలు మళ్ళీ 10 రూపాయలు కూడా మిగిలిన వాళ్ళ దగ్గర. జలగకు 2 కూతుర్లు రట. మొదటి దాని పేరు ఇమ్మే, రెండో దాని పేరు కూడా ఇమ్మే. ఇమ్ము కాబట్టి ఎప్పుడు ఇమ్ము అని అడుగుతాయి. ఈరోజు నువ్వు ఎట్లా ఉన్నావు? మనుషుల దయ, దేవుని దయ
ప్రతి బలహీనపరచు పరిస్థితుల్లో నేను బలవంతున్నని బలం తెచ్చుకో. ఎవరిని నిందించకు, ఎవరిని అవమానపరచకు. మేము ఎందుకు అందరిని ఆదరిస్తామో తెలుసా? ఒకప్పుడు నాకు తినడానికి తిండి లేదు, నాన్న వారు లేరు, నేను ఏం చదువుకోవాలో కూడా చెప్పిన వాళ్ళు లేరు. కష్టపడి ఏదో ఆ బీఈడి వరకు నేను చదివినా కానీ నువ్వు ఇది చదువుకుంటే నీకు మంచిగా ఉంటుందని మార్గం చెప్పిన వాళ్ళు కూడా లేరు. నువ్వు పలానా తిరిగి వెళితే ఉన్నతమైన స్థాయికి వస్తామని చెప్పిన వాడు కూడా లేడు. కాబట్టి ఈరోజు మాకు అవకాశం ఉంది కాబట్టి మేము చెప్తున్నాం. అది కూడా దేవుని సహాయంతో. వినగలిగే మనస్సు, గ్రహించగలిగే మనస్సు నీకు ఉంటే నువ్వు ఆశీర్వదిస్తావు. యోర్దాను నది లాంటి, ఎర్ర సముద్రం లాంటి ఆ భయానకమైనటువంటి పరిస్థితిని విశ్వాస జీవితంలో ఉందేమో, లేకపోతే నీకు తెలిసిన వాడే ఆ స్థితిలో ఉండరేమో. అవన్నీ తప్పింపబడాలంటే అన్నిటి విషయాల్లో ఓర్చుకోవాలి, తగ్గించుకోవాలి, లోబడాలి, ఓపిక వహించాలి. ఈరోజు ఒక మంచి తీర్మానం మీ విశ్వాస జీవితంలో ఉంటే ఎజ్రాను ఆశీర్వదించిన దేవుడు నేను ఆశీర్వదించబోతున్నాడు. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. యెహోవా ఆజ్ఞల వాక్యముల యందును, యెహోవా ఆజ్ఞల వాక్యముల యందును, చూడండి, యెహోవా ఆజ్ఞల వాక్యముల యందును, ఆయన ఇశ్రాయేలులకు విధించిన కట్టడల యందును, ఇశ్రాయేలులకు విధించినటువంటి కట్టడల యందును, శాస్త్రియు యాజకుడైనటువంటి ఎజ్రాకు రాజైన అర్తహషస్త ఇచ్చిన తాకీదు నకలు. హల్లెలూయా. చూడండి, దశంభాగాల విషయంలో కానీ, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క విధులు, దేవుని పద్ధతులు బహుగా తెలిసినటువంటి వ్యక్తి ఎవరు? ఎజ్రా శాస్త్రి. అర్తహషస్త అనబడినటువంటి రాజే ఎజ్రా శాస్త్రిని నమ్ముతున్నాడు. నమ్మి అక్కడ సర్వ హక్కులను అతనికి ఏర్పాటు చేసి ఆ మొక్కుబళ్ళ విషయంలో కానీ, కానుకల విషయంలో కానీ అన్ని బాధ్యతలు ఎజ్రాకే అప్పచెప్పాడు. నీ వార్డ్ నెంబర్ నేను నమ్ముతాడు అసలు? మీ ఊర్లో మీ వార్డ్ నెంబర్కి మీ గురించి మంచి అభిప్రాయం ఉందా అసలు? కానీ ఇక్కడ రాజే, ఒక దేశానికి రాజు ఒక సేవకునికి నమ్మి సమస్త బాధ్యతను అప్పగిస్తున్నాడు. మరి నీకు కూడా అలాగ బాధ్యత అప్పగింపబడాలంటే నువ్వు ఎప్పుడు బలహీనుడవో అప్పుడే బలవంతుడు అని బలం తెచ్చుకోవాలి. ఇంకేమంటాడు? ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనంలో, మరియు రాజునైన అర్తహషస్తను నేనే, రాజునైనటువంటి అర్తహషస్తను నేనే, నది అవతలనున్న ఖజానాదారులైన మీకు ఆజ్ఞయించినదేమనగా, ఆకాశమందలి దేవుని యొక్క ధర్మశాస్త్రంలో శాస్త్రియు యాజకుడైనటువంటి ఎజ్రా మిమ్మల్ని ఏదైనా అడిగిన ఎడల, మిమ్మల్ని ఏదైనా అడిగితే ఆలస్యం కాకుండా మీరు దాన్ని చేయవలెను. దాన్ని చేయండి. చూడండి ఏమని రాస్తున్నాడు తాకీదులో, ఆ నోట్లో, నేను అర్తహషస్త మహారాజుని, మా ఎజ్రా శాస్త్రి గారు, అదేవిధంగా నెహమ్యా గారు మాకు ఫలానా అవసరత ఉంది అని కనుక మీకు చెప్తే వెంటనే మీరు స్పందించి అక్కడ వారికి కావాల్సిన అవసరతలు తీర్చమని రాజే శాసనం రాసి తాకీదు రాసి పంపిస్తున్నాడు. మరి నీ గురించి ఎప్పుడన్నా మీ సర్పంచ్, మీ వార్డ్ నెంబర్, నీ ఎమ్మెల్యే నీ ప్రాంతంలో ఉన్న వారికి రాసి పంపించిందా? పంపలేదు, కానీ ఇప్పుడు పంపబోతున్నాడు. అది ఎప్పుడంటే నీవు ఎప్పుడు బలహీనుడవో నేను అప్పుడే బలవంతున్నాను. అది ఎప్పుడంటే
నీకు ఇచ్చిన పనిలో నమ్మకం ఉంటే, అయ్యగారు లేరు, నేను శుక్రవారం వచ్చిన, అది పుట్టినరోజే కానీ లేకపోతే అది బంగ్లా కట్టిన రోజే కానీ అది ఏదైనా కానీ నేను వెళ్ళిపోతే ఇక్కడ పరిస్థితి ఎట్లుంటుంది? దేవుడు నన్ను నమ్మి పని అప్పగిస్తే నేను ఆ పనిలో నిర్లక్ష్యం ఉంటే ఎట్లుంటుంది అనే ఆలోచన నీ లోపల రాదు. కొంతమంది మేము ఉన్నప్పుడే ప్రార్థన చేస్తాం, ఇక మేము లేకపోతే ఎక్కడ చెద్దలు కప్పుకొని పడుకుంటూ అక్కడ చెద్దలు కప్పి పడుకుంటారు, ఎక్కడ తిరిగేటోళ్ళు అక్కడ చెట్ల కింద వాళ్ళు చెట్లు ఉంటారు, రూమ్లు ఉండేటోళ్ళు రూమ్లో ఉంటారు. ఇటువంటి వాళ్ళకు దేవుని దగ్గర నుంచి ఎటువంటి సహాయం అందదు. ఈరోజు ఈ లైవ్లో ఈ వాక్యం వింటున్నటువంటి నీ జీవితంతో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నీకు అప్పగించిన ప్రతి పని నిర్లక్ష్యంగా చేయొద్దు. కొంతమంది పిల్లల్ని పెంచుతారు, ఎట్లా పెంచుతారో తెలుసా? పిల్లల మీద యజమాని రాలుగా ఉండి పెంచుతారు, పిల్లల మీద అజమాయిష్ చేస్తూ పెంచుతారు. ప్లేట్ తీసి అక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు, ఇది ఇట్లా చేయి, అది అట్లా చేయి. తల్లే పడుకున్న పడక మీదకి వెళ్ళి లేవదు. తల్లి ప్రేమగా చెప్తే పిల్లలు ఎంత పనైనా చేస్తారు. కొంతమంది తల్లులు జ్ఞానవంతురాలు, సాయంత్రం ఇంటికి రాగానే హోంవర్క్ చేపిస్తారు, సాయంత్రం ఇంటికి రాగానే ఆ డైరీలో ఆ మేడం ఏం చెప్పిందో, ఏం రాయించుకురమ్మన్నదో అవన్నీ చదివి పిల్లలకు కావాల్సిందంతా నేర్పిస్తారు. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది, మూడు రాళ్ళేమో ఇల్లు పెరిగేసుకుంటారు. ఈరోజు నువ్వు ఎలాగున్నావు? వాక్యం అంటున్నది, నువ్వు ఆశీర్వదింపబడాలన్నా, దీవింపబడాలన్నా ఇజ్రాయేలుల దేవుడైనటువంటి యెహోవా యొక్క ధర్మశాస్త్రాన్ని ఎజ్రా తన ఆంతర్యంలో ఎలా ఉంచుకున్నాడో నీ హృదయంలో కూడా దేవుని మాటలు ఉండాలి. ఎజ్రా శాస్త్రి మీద దేవుని యొక్క దయ ఎలాగుందో నీ మీద కూడా మనుషుల దయ ఉండాలి. రాజు దయ ఎలాగుందో మనుషుల దయ కూడా నీ మీద ఉండాలి. మరి నీ మీద ఉండాలంటే నువ్వు ఏ బాధలో అయినా ఓర్చుకో, ఏ కష్టంలోనైనా తగ్గించుకో, ప్రతి విషయంలో నిన్ను నీవు తగ్గించుకొని దేవునికి సమర్పించుకున్నటువంటి వ్యక్తిలాగా జీవించు. ఇదే ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 28వ వాక్యం చూడండి. నా దేవుడైన యెహోవా హస్తము, నా దేవుడైనటువంటి యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలు ప్రధానులను సమకూర్చితిని. హల్లెలూయా. ఒక శాస్త్రి, ఒక యాజకత్వం చేసే వ్యక్తి, ఒక ధర్మశాస్త్రం గురించి బోధించే వ్యక్తి ప్రధానులందరినీ కూడా సమకూర్చేటువంటి శక్తిని దేవుడు అప్పగించాడు. మనం పిలిస్తే కనీసం ఊర్లో ఉన్న వార్డ్ మెంబర్ కూడా రాడు, మనం పిలిస్తే సర్పంచ్ కూడా రాడు మన దగ్గరికి, మనం పిలిస్తే ఓ ఎంపీపీ రాడు, జడ్పీటీసీ కూడా రాడు, కానీ ఆయన ప్రధానులు వస్తారట ఆయన దగ్గరికి. అంతటి శక్తి దేవుని దగ్గర తీసుకున్నాడు. అది ఎలా ఆయనకు వచ్చింది? దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఆయన ఆంతర్యంలో ఉంచుకున్నాడు కాబట్టి, దేవుని విధుల చొప్పున నడిచిండు కాబట్టి, దేవుడే నాకు గురి, దేవుడే నాకు బలం, దేవుడే నాకు బలం అని భావించడు కాబట్టి ఆశీర్వాదం ఆయనతో పాటు ఉండి ఆయనను ఆశీర్వదిస్తూ, ఆయనను దీవిస్తూ, అటు మనుషుల దయకు ఇటు దేవుని దయకు వర్ధిల్లకు చేస్తుంది. మరి నీవు కూడా వర్ధిల్లాలంటే పౌలు గారు అన్నట్టు నీవెప్పుడు బలహీనుడవో అప్పుడే బలవంతుడు అని నువ్వు నమ్మాలి. శ్రమ వచ్చింది, ఓర్చుకుంటుంటే పరీక్ష వచ్చింది, పరీక్ష తర్వాత రిజల్ట్ నిరీక్షించు. ఎంతటి శ్రమనైనా నువ్వు జయించగలుగుతావు. నీలో నిరీక్షణ ఉంటే సమస్త ఆశీర్వాదాలు నీ దగ్గరికి వస్తాయి. అది సముద్రమైన యేసు నామములో వెళ్ళిపో అని అంటే చాలు, వెళ్ళిపోతావు. అది యోర్దాను నదైనా, అది భయంకరమైనటువంటి
నువ్వు ఒక్క మాట గద్దిస్తే యేసు నామంలో వెళ్ళిపోతుంది. ఎందుకంటే నువ్వు ఆయన నిమిత్తం సమస్తాన్ని ఓర్చుకుంటున్నావు కాబట్టి, ఆయన నిమిత్తం సమస్తాన్ని భరిస్తున్నావు కాబట్టి. ఏదో నిర్లక్ష్యంగా ఆయన సన్నిధిలో ఉండి నాకు దేవుడు మేలు చేయలేడు, దేవుడు నన్ను చూడలేదు, నేను ఏ క్షణం దేవుడిని వదిలేస్తానో తెలియదు, నేను ఎట్లుంటానో తెలియదు అని అనుకున్నాం అనుకో, గోడ మీద పిల్లి అది ఎడుగుతుందో తెలియదు. అటువంటి వారి యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించాడు. తీర్మానం చేసుకుందాం, లోబడదాం, అందరం లేచి నిలబడదాం, ఒక మంచి తీర్మానాన్ని పొందాం. ఈ కాల సమయం ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈ కాల సమయం ప్రభు మనల్ని దీవించాలని ఆశపడుతున్నాడు. నమ్మకస్తులు మాత్రమే ఆయన ప్రేమను చూడగలుగుతారు. నమ్మకస్తులు మాత్రమే ఆయన సన్నిధి నుంచి ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు. పౌలు అంటున్నాడు, నేను ఎంతో ధనవంతుణ్ణి, నేను ఎంతో ఉన్నతమైనటువంటి వ్యక్తిని, నాకున్నదంతా సమస్తాన్ని పెండతోటి నేను ఎంచుకొని ఈ దేవుని పరిచర్యలోకి వస్తే నన్ను నిందించారు, వేధించారు, బాధించారు. క్రీస్తు నిమిత్తం కలిగిన బలహీనతలలోను, నిందలలో, ఇబ్బందులలోను, హింసల్లోను, ఉపద్రవాల్లోను నేను సంతోషించుచున్నాను అంటున్నాడు. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ వాటి అంటే నేను అతిశయపడుతున్నాను, కానీ నేను ఈ లోకంలో దేని అందు నేను అతిశయపడటం లేదు. కుమారుడా, కుమార్తె, నిన్ను నిందిస్తున్నారేమో, నిన్ను బాధపడుతున్నారేమో, నిన్ను వేధిస్తున్నారేమో, నిన్ను శోధిస్తున్నారేమో, నిన్ను బలహీనపరుస్తున్నారేమో, ఈరోజు ఒక తీర్మానం నీ జీవితాన్ని మార్చాలి. ఈరోజు ఒక తీర్మానం నీ భవిష్యత్తును మార్చాలి. ఈరోజు ఒక తీర్మానం నిన్ను ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకురావాలి. నువ్వు అన్ని విషయాలలో ఓర్చుకుంటానంటే, అన్ని విషయాలలో తగ్గించుకుంటానంటే, మరీ ముఖ్యంగా ఎజ్రా శాస్త్రిలాగా ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత కలిగి దేవుని చిత్తాన్ని ఏదో తెలుసుకొని నేను నడుస్తాను అనుకుంటే యెహోవా యొక్క కుడి హస్తం నీకు తోడుగా ఉండబోతున్నది. ఆయన నీ విశ్వాస జీవితంలో ఎన్నో అద్భుతాలను జరిగించబోతున్నాడు. అది మరణపాశమైన, అది పాతాళపు వేదనైనా, అది శ్రమైనా, అది దుఃఖమైనా, అది ఆపదైనా, అది బాధైనా, అది ఏదైనా ఎంతైనా యేసు నామములో ఎర్ర సముద్రం వల్ల 2 పాయలు రాబోతున్నది. అది యోర్దాను నది నోరు తెలిసి దేవుని సన్నిధిలో ఒప్పుకో. దేవుని కృప నీ కుటుంబం మీదకి రాబోతున్నది. దేవుడి యొక్క మహిమ నీ కుటుంబం మీదకి రాబోతున్నది. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుడే నీకు సహాయకుడుగా ఉండబోతున్నాడు. ప్రతి ఆపదలో, ప్రతి కష్టంలో నీకు దేవుడే సహాయం చేయబోతున్నాడు. ఈ లైవ్ చూస్తున్న వారు, ఇక్కడ ఎంతమంది అయితే దేవుని సన్నిధి కొరకు, సమాధానం కొరకు కనిపెడుతున్నారో వారి జీవితంలో దేవుడు ఎన్నలేని మేలు దయచేయబోతున్నాడు. శిరీష, నువ్వు చాలా దుఃఖంలో ఉన్నావు. నీ తండ్రి నీకు కలగజేసిన ఇబ్బందిని బట్టి నువ్వు దుఃఖపడుతున్నావు. నా కుమార్తె, నేను ప్రతి పరిస్థితిని సమీకరిస్తున్నాను. నీ దుఃఖం సంతోషంగా మార్చబోతున్నాడు. మౌనిక,
దేవుడు నీకు నెమ్మదిని దయచేయబోతున్నాడు. దేవుని ఆలోచన ప్రకారం నడువు. వేద నీ అవసరతలన్నింటినీ దేవుడు తీర్చబోతున్నాడు. దీన దేవుడు నీ కుటుంబాన్ని ఆదరించబోతున్నాడు. గీత మంచి ఆరోగ్యం దేవుడు నీకు ఇస్తున్నాడు. శ్రీనివాస్ నీ ప్రతి పరిస్థితులు దేవుడు మార్చబోతున్నాడు. ఎల్లమ్మ దేవుని ఆత్మచేత నడిస్తే దేవుడు గొప్ప కార్యాలను జరిగించబోతున్నాడు. ప్రణీత దేవుడే తల్లిగా తండ్రిగా ఉండి నీ ప్రతి అవసరతలు తీర్చబోతున్నాడు. ధైర్యంగా ఉంది. క్రాంతి దేవుడు నీకు నెమ్మదినివ్వబోతున్నాడు. దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు చూడబోతున్నావు. జెమ్స్ నీ హృదయంలో రకరకాల ఆలోచనలు, దేవుని నిర్ణయములకు కట్టుబడి నువ్వు నడిచినప్పుడు నిండైన దీవెనలు నువ్వు చూడబోతున్నావు. ఎజ్రా శాస్త్రి వలె ధర్మశాస్త్రాన్ని ఆంతర్యంలో ఉంచుకొని దేవుని చిత్త ప్రకారం నడవబోతున్న ప్రతి కుటుంబాలను దేవుడు దీవించబోతున్నాడు. మహేష్ నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తున్నాడు. స్వాతి నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తున్నాడు. రజిత నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తున్నాడు. వెంకటేష్ నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తున్నాడు. యహాన్ నీ ఆపదలు నీ పరిస్థితుల నుంచి దేవుడు విడిపిస్తున్నాడు. చాలా మందిలో ఉన్న దురాత్మ చీకటి శక్తుల ప్రభావాలు యేసు నామములో వెళ్ళిపోతున్నాయి. కుటుంబాల్లో గృహాల్లో పనిచేస్తున్న దురాత్మ చీకటి శక్తులు యేసు నామములో కాలిపోతున్నాయి. మరణ భాషలు దూరమవుతున్నాయి. నాగమణి దేవుడు నీ అవసరతలు తీరుస్తున్నాడు. నువ్వు దేవుని చిత్త ప్రకారం నడవాలి. ఇంకా కొంతమంది దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. ఎవరైతే దేవుని చిత్త ప్రకారం నడవబోతున్నారో, వ్యతిరేకతను మార్చుకొని దేవుని ఆలోచనల ప్రకారం జీవించబోతున్నారు, అన్ని విషయాలలో కూడా దేవుడే సహాయం చేయబోతున్నాడు. తండ్రి నీకు వందన స్తోత్రం. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకో. ప్రతి అవసరత తీర్చు. ఎంతమంది అయితే లోబడుతున్నారో, ఇళ్లల్లో ఉండి వాక్యం వింటున్నవారు, బండి మీద ఉండి వాక్యం వింటున్నవారు, దూర ప్రాంతంలో ఉండి వాక్యం వింటున్నవారు, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు మార్చండి. ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చండి. నమ్మకస్తుడైన దేవుడు నీవే. నీ దయలో మా ప్రతి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. మీరు మహిమ పొందండి. ఇక్కడ ఎవరెవరు బలహీనంగా ఉన్నారు మీ నెత్తి మీద చేయబెట్టుకోండి. లైవ్లో కూడా ఎంతమంది బలహీనంగా ఉన్నారు చేయబెట్టుకోండి. దేవుడి యొక్క దక్షిణాస్తం మీ మీదకి వస్తుంది. కాడిమాను ఏసునామములో మరణ పాశాలు ఏసునామములో దూరపరచబడుతున్నాయి. ఓ గైబామ సక బారా నసిక బారా వశవ ఓ రీజం బలవ సబరికవ ఓ రికవ శక బరికవ ఓ రిబా బాబా సబ ఓ కకవ శక బరికవ బాబా సబరికవ. ఎవరికి ఎక్కడ గాయం ఉందో, ఎవరికి ఎక్కడ బలహీనత ఉందో, యేసు నామములో స్వస్థత కలుగును గాక. యేసు నామములో విడుదల కలుగును గాక. దేవాన్ని బిడ్డల్ని మీరే ముట్టి స్వస్థపరిచి మేలు చేయమని, నీవే నీ దక్షిణ హస్తాన్ని ఉంచమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అలాగే